తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి మంత్రి వివేక్ వెంకటస్వామి విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి జిల్లాలో కాకా వెంకటస్వామి స్మారక టీ20 క్రికెట్ పోటీలను ప్రారంభించారు. నిజామాబాద్, కామారెడ్డి జట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులకు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో కాకా వెంకటస్వామి టీ20 క్రికెట్ పోటీలపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ20 లీగ్ నడుస్తుంది. విశాఖ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఎస్సీఏ క్రికెట్ నేతృత్వంలో నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ20 క్రికెట్ పోటీల్ని చీఫ్ గెస్ట్గా ఉన్నటువంటి నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి సార్ కొద్దిసేపటి క్రితం ఇనాగ్రేట్ చేశారు. ప్లేయర్స్ అందరినీ పరిచయం చేసుకుని కొద్దిసేపటి క్రితమే టాస్ కూడా కంప్లీట్ చేశారు. మొదటి రోజు కామారెడ్డి నిజామాబాద్ మధ్య ఫస్ట్ మ్యాచ్ ఉంది. మధ్యాహ్నం రెండో మ్యాచ్, రేపు ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. రేపు మధ్యాహ్నం తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ తర్వాత పోటీలో పాల్గొన్నటువంటి సభ్యులందరి నుంచి కూడా ఒక టీంని ఎంపిక చేస్తారు. హైదరాబాద్కి ఆ టీంని పంపించేటువంటి అవకాశం ఉంటుంది. సో నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీరంతా కూడా ప్లేయర్స్ అంతా కూడా కామారెడ్డికి సంబంధించినటువంటి 2 టీంలు, అట్లాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 2 టీంలు ఈ యొక్క లీగ్లో పాల్గొంటున్నాయి. నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే టాస్ వేసి టీమ్స్ని పరిచయం చేసుకొని మ్యాచెస్ని స్టార్ట్ చేశారు. మాట్లాడదాం. చీఫ్ గెస్ట్ ఏసీపీ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇనాగ్రేట్ చేశారు, ఎట్లా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు నిజామాబాద్ కామారెడ్డి మధ్యలో టీ20 టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. క్రీడాకారులను ప్రోత్సహించడం, దీని ద్వారా ఒక టాలెంట్ అనేది డిస్టిక్ లెవెల్లో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్టేట్ లెవెల్లో ఎవరు కరెక్ట్ ప్లేయర్స్ అనేది కూడా మనం ఎన్నిక చేసుకోవడానికి మంచి అవకాశం ఇది. మిగతా స్పోర్ట్స్తో కంపేర్ చేస్తే కొంచెం క్రికెట్కి గ్రామీణ స్థాయిలో అంత ప్రోత్సాహం లభించలేనటువంటి చాలా రోజులు చర్చ జరుగుతుంది. సో ఇట్లా టీ20 లీగ్స్ ఏర్పాటు చేయడం మూలంగా ప్రతిభ ఉన్నటువంటి క్రీడాకారులు ఎట్లా వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళే అవకాశం? ఈ ఎవ్రీ టోర్నమెంట్ని కూడా అందరూ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఎమర్జింగ్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు, ఎవరు బాగా ఆడుతున్నారు అనేది ఇప్పుడు డిస్టిక్ లెవెల్లో కూడా మనకి ఒక గుర్తింపు అనేది వస్తుంది. కాబట్టి ఎవరీ ప్లేయర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కూడా స్టేట్ లెవెల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మానిటర్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు టాలెంటెడ్ ప్లేయర్స్కి మంచి అవకాశం. ఇంతకుముందు టాలెంట్ ఉన్నా కూడా ఒక స్థాయికి ఎదిగి చాలామంది కూడా తమ కెరీర్ని ఎక్కడో స్టాప్ చేశారు. కానీ ఇలాంటి టోర్నమెంట్ వల్ల మంచి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఐడెంటిఫై చేసే పరిస్థితి ఈ టోర్నమెంట్ ద్వారా ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా కూడా విశాఖ ఇండస్ట్రీస్ నేతృత్వంలో కాకా మెమోరియల్ టీ20 లీగ్ని రాష్ట్రవ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో చాలామంది క్రీడాకారుల్ని బయటకు తీసుకొచ్చినటువంటి ఒక సందర్భం కూడా ఉంది. ఎట్లా చూస్తారు సార్? చాలా గ్రేట్. వివేక్ వెంకటస్వామి గారు చాలా క్రికెట్ అభిమాని, చాలా మనం గమనిస్తూ ఉన్నాం. చాలా క్రికెట్ అసోసియేషన్కి చాలా చేశారు. వారు ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేపట్టి ఇంతమంది యువ ప్లేయర్లని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు కాకా ఫౌండేషన్ తరఫున చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. సార్ ఎట్లా లీగ్ ఎట్లా ఉండబోతుంది, ఎట్లా మ్యాచెస్ ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎన్ని మ్యాచ్లు ఉంటాయి? వివేక్ వెంకటస్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఈ టోర్నమెంటు వెంకటస్వామి గారు మాజీ ప్రెసిడెంటు, అదేవిధంగా ఈ మినిస్టర్ గారు ఇప్పుడు ప్రస్తుతము వారు క్రికెట్ అభిమాని. క్రికెట్ అంటే సార్కు బాగా ఇష్టం. ఈ టోర్నమెంట్ ద్వారా గ్రామీణ ప్రాంతం నుండి ప్లేయర్స్ను వెలికితీయడానికి ఇది ఒక పెద్ద అవకాశం. దీన్ని ప్లేయర్స్ అందరూ ఉపయోగించుకొని స్టేట్ లెవెల్గా టోర్నమెంట్లో మనం విజయం సాధించి ముందు కూడా సెలెక్టర్స్ దృష్టికి పడడానికి మంచి అవకాశము. కాబట్టి దీన్ని ప్లేయర్స్ అందరూ ఉపయోగించుకోవాలా. మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీనియర్ ప్లేయర్గా, కోచ్గా చాలా రోజులుగా మీరు పనిచేసిండ్రు. సో ఎట్లా ఉంది నిజామాబాద్ క్రికెట్కి సంబంధించి ప్లేయర్స్ ఎట్లా ఉన్నారు, అప్కమింగ్ ప్లేయర్స్ ఎట్లా, వాళ్ళు ఎట్లా టాలెంట్ ఎట్లా మీరు నోటిఫై చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వి థ్యాంక్స్ టు వివేక్ సార్ ఫర్ గివింగ్ బిగ్ ఆపర్చునిటీ టు తెలంగాణ 10 districts ఈక్వల్ టు 29 కొత్తగా అయిన 29 districtsకి మంచి అవకాశం ఇచ్చింది సార్. ఫస్ట్ సార్కి థ్యాంక్ఫుల్గా ఉన్నాం మేము. దాని ద్వారా హెచ్సిఏకి కూడా మేము చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ అవకాశం మా పిల్లలకి ఇచ్చి పిల్లల టాలెంట్ని బయటకు తీయడానికి ఇది ఒక మంచి అవకాశం. ఆ అవకాశాన్ని మా పిల్లలు సద్వినియోగం చేసుకొని పై స్థాయి క్రికెట్ ఆడాలనేది మా ఆశ. మేము ఆడే
టైంలో మాకు ఇంత ప్రోత్సాహం కానీ మాకు ఇన్ని ఫెసిలిటీస్ కానీ లేవు. ఇవాళ పిల్లలకి ప్రతి ఫెసిలిటీస్ ఇవ్వడము, వాళ్ళని ప్రతి విధంగా ప్రోత్సహించడము, వెన్నుండి నెట్స్ కానీ ఇవన్నీ అసలు మేము ఆడే టైంలో ఏం లేకుండే ఇవాళ అన్ని అసోసియేషన్ సపోర్ట్తోని మేముండి పిల్లలకి ఇవన్నీ చేస్తున్నాము. అవి పిల్లలు సద్వినియోగం చేసుకొని మంచిగా ఆడి ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. సో కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ T20 లీగ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ పోటీల్ని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారు కొద్దిసేపటి క్రితం స్టార్ట్ చేశారు. సో ప్లేయర్స్ కూడా కొత్త ప్లేయర్స్కి అవకాశాలు ఇచ్చేటువంటి క్రమంలో ఇట్లాంటి T20 లీగ్స్ ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని కూడా అసోసియేషన్ పెద్దలు అట్లాగే చీఫ్ గెస్ట్ చెప్తున్నటువంటి నేతృత్వం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.